2026లో సాలరీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలీదనుకుంటే నేనిప్పుడు చెప్తాను చూడండి. బాలయ్యకి 30,000 సాలరీ వస్తే అందులో నుంచి రూమ్ రెంట్ ఆర్ పీజీకి 6,000 పక్కన పెట్టుకోవచ్చు. బిల్స్, యుటిలిటీస్‌కి ఒక 2,000 పక్కన పెట్టుకోవచ్చు. ఫ్యూయల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మనం బండికి గాని లేకపోతే ర్యాపిడోకెళ్తాం, ఆటోకెళ్తాం వాటి కోసం ఒక 2,000 పక్కన పెట్టుకోవచ్చు. ఫుడ్ అండ్ గ్రోసరీస్‌కి ఒక 5,000 పక్కన పెట్టుకోవచ్చు. ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ 1,500 అండ్ మనకి ఫెస్టివల్స్ అవుతుంటాయి. అప్పుడప్పుడు డ్రెసెస్ కూడా కొనుక్కుంటాం. వాటి కోసం ఒక 1,700 అయితే పక్కన పెట్టుకున్నాం. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ మెడికల్ గాని, టర్మ్ గాని వాటి కోసం ఒక 1300 పక్కన పెట్టుకున్నా. ఎమర్జెన్సీ ఫండింగ్ సడెన్‌గా ఏదైనా మనకి ఉద్యోగం పోవచ్చు, ఫైర్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా రిపేర్స్ రావచ్చు, హెల్త్ కన్సర్న్స్ రావచ్చు. వాటి కోసం అయితే ఒక 4000 పక్కన పెట్టుకున్నా. వీక్ మొత్తం పనిచేస్తాం. వీకెండ్ వచ్చేసరికి సరదాలు కావాలి, మైండ్ రిఫ్రెష్‌మెంట్ అవ్వాలి. కాబట్టి ఫన్ అండ్ మూవీస్ ఇలాంటి వాటికి ఒక 2000 పక్కన పెట్టుకున్నా. మిగిలింది 3800. ఈ 3800 అనేది నేను ఇన్వెస్ట్ చేసుకుంటే 10% రిటర్న్ వస్తున్న ఫండ్స్‌లో 30 ఇయర్స్ తర్వాత నాకు 2.43 క్రోర్స్ అనేది ఉంటుంది. అదే 12% రిటర్న్ వస్తున్న ఫండ్స్‌లో పెట్టుకుంటే 30 ఇయర్స్ తర్వాత 3.35 క్రోర్స్ అనేది అవుతుంది. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.